2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ ఐసీసీ టోర్నీ ఫిబ్రవరి 19న ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. దాదాపు ఏడాది తర్వాత షమి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. కుల్దీప్ యాదవ్ కు ప్రొఫెషనల్ స్పిన్నర్ గా మారే అవకాశం లభించింది. అదే సమయంలో చహాల్ ను బీసీసీఐ తొలగించింది. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా గతంలో మంచి ప్రదర్శన చేసిన అవకాశం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవి చహాల్ కెరీర్ ను ముగించాయని పేర్కొన్నారు. రెండేళ్లుగా జట్టులో చోటు దక్కకపోవడం విచిత్రంగా ఉందన్నారు. యజ్వేంద్ర చహల్ కెరీర్ దాదాపు ముగిసిందని చెప్పాలి. ఇది ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడం కష్టం. అతను చివరగా జనవరి 2023లో ఓడిఐ మ్యాచ్ ఆడాడు. దాదాపు రెండేళ్లు గడిచాయి. అతని గణాంకాలు చాలా బాగున్నాయి. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నాడు. కానీ అప్పటి నుంచి అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించారు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ఎంపికైన రిషబ్ పంత్ ను ఆకాశ్ చోప్రా అభినందించారు. అతను జట్టుకు సరైన దిశలో నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జట్టు మెరుగుదలకు పంత్ ఎంతో సహకరించాడు. జట్టు మంచికి ఏది అవసరమో మీరు ఎంచుకోవచ్చు. తాము ఏమి చేయాలనుకుంటున్నారో చెప్పే హక్కు జట్టుకు ఉంది. రిషబ్ పంత్ మాదిరిగానే లక్నో యజమాని సంజీవ్ గోయంకా కూడా అదే ఆలోచనలను పంచుకున్నారు. బౌలింగ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే బ్యాట్ తో ఇన్నింగ్స్ ను ఎవరు ప్రారంభిస్తారనేది ఆసక్తికరంగా ఉంటుంది అని ఆకాశ్ చోప్రా అన్నారు. ఐపీఎల్ మెగా వేలంలో ఎల్ఎస్జీ రిషబ్ పంత్ ను 27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచారు. లక్నో సూపర్ జెయింట్స్ ఇటీవలే పంత్ కు కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.